ఇమాజిన్ చేసుకోండి గైస్. ఈ విశ్వంలోనే ఒక వింతైన రాక్షసుడు ఉన్నాడంటే వాడి పని ఏంటంటే ప్లానెట్స్ని స్టార్స్ని తినడం మాత్రమే. అంటే వాడి దగ్గరికి వెళ్తే లైట్ కూడా చాలా స్లోగా అయిపోతుంది. ప్రపంచంలోనే హైయెస్ట్ స్పీడ్ వెళ్ళే లైట్ కూడా వాడి నుంచి తప్పించుకోలేదు. ఒకసారి వాడి లోపలికి వెళ్తే ఇక అంతే సంగతులు. ఎవరు వెనక్కి కూడా రాలేరు. ఎస్, మనం మాట్లాడుకుంటుంది స్పేస్లోనే మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ గురించి, ది బ్లాక్ హోల్. కానీ అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా పుడతాయి, వీటికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ అవర్ 5 పార్ట్ సిరీస్ యూనివర్స్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక బ్లాక్ హోల్ పుట్టాలంటే స్పేస్లో ఒక భారీ నక్షత్రం చనిపోవాలి. మన సన్ కంటే 10 లేదా 20 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు కోట్ల సంవత్సరాలుగా స్పేస్లో ఉంటాయి గైస్. అయితే ప్రతి నక్షత్రం లేదా స్టార్ లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. స్టార్ లోపల ఉండే మంటల్లో దాన్ని బయటికి నెట్టాలని చూస్తాయి, కానీ దానికి బయట ఉండే హెవీ వెయిట్ అంటే గ్రావిటీ దాన్ని లోపలికి నెట్టాలని చూస్తుంది. ఇలా రెండు వైపుల నుంచి బ్యాలెన్స్ ఉండటం వల్ల ఆ స్టార్ సేఫ్గా ఉంటుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత స్టార్ లోపల ఉండే ఫ్యూయల్ మొత్తం అయిపోయింది. లోపల నుంచి వచ్చే మంటలు ఆగిపోతాయి. అంటే లోపల ఫోర్స్ ఆగిపోయిన కానీ గ్రావిటీ ఒక్కసారిగా గెలుస్తుంది గైస్. ఇప్పుడు స్పేస్లోనే అత్యంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది గైస్. మంటలు ఆగిపోయిన కానీ ఆ పెద్ద స్టార్ వెయిట్ని అది తట్టుకోలేదు. కేవలం కొన్ని సెకండ్స్లోనే ఆ స్టార్ మొత్తం లోపలికి నలిగిపోతుంది. అలా నలిగిపోయిన మరుసటి క్షణమే ఒక రేంజ్లో భారీ బ్లాస్ట్ జరుగుతుంది గైస్. దీన్నే సైంటిస్టులు సూపర్ నోవా అంటారు. ఈ బ్లాస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే గైస్, మన సన్ తన లైఫ్ మొత్తం ఇచ్చే ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని ఇది ఒక్క సెకండ్లో రిలీజ్ చేస్తుంది గైస్. కానీ ఈ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ స్టార్ మధ్యలో ఉన్న కోర్ మాత్రం అలాగే మిగిలిపోతుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. అది ఒక చిన్న చుక్క లాగా మారిపోతుంది గైస్. కానీ దానికి ఉండే పవర్ వెయిట్ మాత్రం కొండంత ఉంటుంది. అలా స్పేస్లో ఒక కొత్త బ్లాక్ హోల్ పుడుతుంది గైస్. ఒక బ్లాక్ హోల్ పుట్టిన వెంటనే దాని చుట్టూ ఒక బార్డర్ లైన్ ఏర్పడుతుంది గైస్. దీన్నే ఈవెంట్ హారిజన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డేంజర్ లైన్. ఈ లైన్ దాటి ఏ వస్తువులైన లోపలికి వెళ్ళాయే అంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి దాన్ని మళ్ళీ బయటికి తీసుకురాలేవు. అక్కడ సైన్స్ రూల్స్ ఏవి పనిచేయవు గైస్. ఒకవేళ ఒక మనిషి కాళ్ళు ముందు పెట్టి బ్లాక్ హోల్లోకి దూకాడని అనుకుందాం గైస్. బ్లాక్ హోల్లో ఉంటే లాగుడు శక్తికి ఆ మనిషి తల కంటే కాళ్ళని గట్టిగా లాగేస్తుంది. దీనివల్ల ఆ మనిషి బాడీ ఒక పొడవాటి నూడిల్స్ లాగా సాగిపోతుంది. సైన్స్లో దీన్నే స్పాగిటిఫికేషన్ అంటారు గైస్. దాని మధ్యలో ఉండే చీకటి పాయింట్కి వెళ్ళాక ఇక టైం అనేది పూర్తిగా ఆగిపోతుంది గైస్. మన గెలాక్సీ మధ్యలో కూడా ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది గైస్. అది మన సన్ కంటే 40 లక్షల రెట్లు పెద్దది. బ్లాక్ హోల్స్కి అంత విశేషకరమైన పవర్ ఉంది గైస్. కానీ స్పేస్లో మనకి కనపడని ఈ బ్లాక్ హోల్స్ మాత్రమే కాదు, ఏ సన్ లేకుండా పూర్తిగా చీకట్లో తిరిగి కొన్ని ఒంటరి ప్లానెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ అలాంటి ప్లానెట్స్ మన భూమి పైకి వస్తే ఏమవుతుంది, దాని గురించి మనం ఎపిసోడ్ 2లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. మన సిరీస్లోనే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.